మా వాళ్ళు చాలా మంది చనిపోయినారంటే ఆ లిస్ట్ చూసి ఎవరు చనిపోలేదు కదా జగన్, కానీ నా దగ్గర ఇంకో లిస్ట్ ఉంది. ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో ఎక్కువ మంది నీ పరిపాలన చనిపోయారు. ఆ లిస్ట్ ఏమైనా చదవమంటా అంటే కట్ చేసాంట ఫోనీన. అంటే ఈ కాకమ్మ కథలు నమ్ముతారా జగన్? నువ్వు చెప్పేది ఏమైందయ్యా? నీకు మతి స్థిమితం తప్పిందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్, మొన్న జరిగినట్టు ఎన్నికల్లో ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ నుంచి ఇంకా కోలికలేదు ఆయన. అందుకని ఈనాటి పనికిరాని పనులు చేస్తున్నాడు. ఏమైంది జగన్ నీకు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, 50 రోజులైంది మేము అధికారంలోకి వచ్చి. శాంతి భద్రతలు బాగాలేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడలేదు, నువ్వు పోయినా కూడా బాగుపడకూడదు అనుకుంటున్నావా? ఏం చేస్తున్నారు చెప్పండి మీరు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాంతి భద్రతలు బాగాలేకపోతే పెట్టుబడులు రావు కాబట్టి అట్లా ఒక ఏదైనా ఢిల్లీకి పోయి అక్కడ ఏదైనా నువ్వు ఇట్లా ఆంధ్రప్రదేశ్ ని బాగు కోరుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ ని ఇంకా అప్పుల ఊపులు ఇప్పటికే నెట్టేసి ఇంకా పాడైపోవాలని కోరుకుంటున్నావా? బాగాలేదు చెప్తున్నా. ఇది ఆల్రెడీ ప్రజలు నీకు ఇచ్చేసారు ట్రీట్మెంట్, ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేశారు. నీ పరిపాలన బాగాలేదు, నీ పనితీరు బాగాలేదు, నువ్వు మాకు అక్కర్లేదని చెప్పి ఓటుతో నేను తరిమి కొట్టారు. ఇంకా తెలివి లేకుండా ఏందో మాట్లాడతావు. నువ్వు 30 అంటావు, నీ మనుషులు 35 అంటారు. ఏం జరిగిందండి? నేను ఛాలెంజ్ చేస్తున్నా. గత 5 సంవత్సరాలు జరిగినటువంటి గల్లీలో ఆంధ్రప్రదేశ్ గల్లీలో నీ మనుషులు, నీ అనుచరులు చేసినటువంటి దౌర్జన్యాలు మీద ఒక చర్చకి ఢిల్లీలోనే ఉండు, ఇంకా వారం రోజులు ఉంటానంటున్నావు కదా, ఆడే ఉండిపోయి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చి నువ్వు చేసేది ఏం లేదు రా, మేము వస్తాం, ఎవరో ఒకరిని పిలు, మా 3 పార్టీల్లో కూర్చొని చర్చించుకుందాం. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో గల్లీలో జరిగినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తో మేము వస్తాం. సమాధానం చెప్పే ధైర్యం ఉందా నీకు? ఎందుకయ్యా నువ్వు? ఇది మంచిది కాదు. ఇప్పటికే మా వాళ్ళు పాతకాలంలో రావణ కాస్త అంటారు వెంకటకృష్ణ. ఈరోజు జగన్ కాస్త 5 సంవత్సరాలైనా మేము ఆర్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ని ఆ జగన్ కాస్త నుంచి ఆర్పే ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణ ప్రదేశ్ గా చేయాలని చెప్పి మా ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన ప్రయత్నం చేస్తుంటే మా పైన మసి పూస్తారు. మీ మాటలు నమ్మి